హలో హాయ్ welcome to various BDJs. This is your కిరణ్ కోడుమూరు. ఎస్ మరి టెట్ డిఎస్సి పేపర్ 1 పేపర్ 2 కావచ్చు, అదేవిధంగా డిఎస్సి ఎస్జిటి కావచ్చు, అండ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, వీటిలో అడిగేందుకు ఆస్కారం ఉండేటువంటి టాపిక్స్లో నుండి పర్టికులర్ ప్రశ్నలు ఏంటి అని చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో లాస్ట్ సెషన్లో చూసినట్లయితే 6th క్లాస్లో 9th యూనిట్ అయితే చూసాం. ఈరోజు సెషన్లో వచ్చేసి 6th క్లాస్లో 10th యూనిట్ అయినటువంటి మన చుట్టూ జరిగేటువంటి మార్పులు ఏంటి. మరి సెషన్ యొక్క థీమ్ ఏంటి అని చూసినట్లయితే రెగ్యులర్ లైఫ్లో మన చుట్టూ అనేక రకాల మార్పులు జరుగుతుంటాయి. లైక్ ఇంట్లో మనం పాలు తోడేస్తే పెరుగుగా మారడం కావచ్చు, దోసపిండి పులియడం కావచ్చు, లేకుంటే రకరకాల కాలాలు కావచ్చు మనకి, లైక్ ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం, ఇలా రకరకాల కాలాలు కావచ్చు. అండ్ అదేవిధంగా ఋతువులు కావచ్చు, అండ్ ఇనుము తుప్పు పట్టడం కావచ్చు, ఇలాంటి రకరకాల మార్పులు మన చుట్టూ జరుగుతుంటాయి. వీటిలో కొన్ని మార్పులు వచ్చేసి ఏంటంటే మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక గ్లాస్లో వాటర్ పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టాం, ఐస్గా మారిపోయింది. మన ఐస్ని తీసుకొచ్చి మళ్ళీ బయట పెడితే మళ్ళీ వాటర్గా మారుతుంది. సో ఇలా కొన్ని మార్పులు ఏమో రివర్సిబుల్గా ఉంటాయి, కొన్ని మార్పులు ఏమో రివర్సిబుల్ కాకుండా ఉంటాయి. మరి కొన్ని మార్పులు ఏమో వేగంగా జరుగుతాయి, కొన్ని మార్పులు ఏమో చాలా నెమ్మదిగా జరుగుతుంటాయి. ఉదాహరణకు ఒక మామిడికాయని తీసుకొచ్చి పండబెట్టామనుకోండి, ఒక 2-3 రోజుల్లో పండొచ్చు కదా. అదే ఒక మామిడి చెట్టు పెద్దగా పెరిగి కాయలు ఇవ్వాలంటే ఆ పెద్దగా పెరగడం అనేది కూడా మార్పే కదా. సో దానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ ఇయర్ ఉంది. లీఫ్ ఇయర్లో మనకు ఫిబ్రవరిలో ఒక డే ఉంటుంది, ఆ డే రావడానికి 4 years పడుతూ ఉంటుంది కదా. ఇలా మార్పులు అనేవి కొన్ని త్వరగా జరగవచ్చు, కొన్నేమో లేటుగా జరగవచ్చు. కొన్ని మార్పులు ఏమో శాశ్వతంగా జరుగుతాయి, కొన్ని మార్పులు ఏమో తాత్కాలికంగా జరుగుతాయి. సో తాత్కాలికంగా అంటే ఆ మార్పు మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటుంది. శాశ్వతంగా అంటే ఒకసారి ఒక మార్పు జరిగిన తర్వాత ఇంకా దాన్ని రివర్స్ చేయలేం. ఉదాహరణకి ఇంతకుముందు చెప్పినట్టుగానే మామిడి పండు పండబెట్టాం, పండింది, మళ్ళీ రివర్స్ అవుతుందా, కాయ అవుతుందంటే కాదు అది. సో ఇలా కొన్ని మార్పులు ఏమో రివర్సిబుల్ ఉంటాయి, కొన్ని మార్పులు ఏమో ఇరివర్సిబుల్గా ఉంటాయి. ఇలా మన చుట్టూ అనేక రకాల మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పులు ఏమో రంగులో కావచ్చు, రుచిలో కావచ్చు, స్థితిలో కావచ్చు. స్థితి అంటే ఘన నుండి ద్రవ, ద్రవ నుండి వాయు, వాయు నుండి ద్రవ, ద్రవ నుంచి ఘన, ఇలా రకరకాల స్థితుల్లో కూడా మార్పులు జరిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు ఎగ్ ఉన్నది, ఎగ్లో ఏంటి మొత్తం కూడా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, లోపల ఉండే మెటీరియల్ అంతా. సో తీసి పెనం మీద వేసామనుకుంటే వెంటనే ఏమైతే సాలిడ్ స్టేట్లోకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇలా ద్రవ పదార్థం, ఘన పదార్థం కూడా మారేటువంటి ఛాన్స్ అయితే కనపడుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకా రకరకాల చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. సో ఈ మొత్తం కూడా ఈ చేంజెస్ ఎలా ఉన్నాయి, ఏ సంగతి అనేది ఈ యూనిట్లో చర్చించబోతుంది. దీంట్లో మెయిన్ కీ పాయింట్స్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి మన చుట్టూ జరిగేటువంటి మార్పులు. సో ఇవన్నీ కూడా కామన్. ఇక్కడ క్వశ్చన్ అడిగేందుకు అయితే ఛాన్స్ లేదు ఫస్ట్ పేలో. అండ్ ఇక్కడ బాటమ్ లైన్ చూడండి, ఒక పదార్థం ద్రవ స్థితి నుండి వాయు స్థితికి మారడాన్ని ఏమంటామంటే బాష్పీభవనం అంటాం. మనకు తెలిసిందే, నీటిని కాగబెట్టినప్పుడు ద్రవ స్థితిలో ఉండేది నీటి ఆవిరిగా మారుతుంది. ఇలా ఆవిరిగా మారడాన్ని ఏమంటామంటే బాష్పీభవనం అంటాం. బాష్పీభవనం వేరు, అదేవిధంగా బాష్పోత్సేకం వేరు. బాష్పోత్సేకం అంటే ఏంటి? బాష్పోత్సేకం అంటే లాస్ట్ టాపిక్లో చూసాం, అంటే లాస్ట్ సెషన్లో చూసాం. బాష్పోత్సేకం అంటే మొక్కల్లో ఎక్కువగా ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో పత్ర రంధ్రాల ద్వారా ఆవిరిగా మారిపోతూ ఉంటుంది. ఇలా ఆవిరిగా మారిపోవడాన్ని బాష్పోత్సేకం అంటాం. ఓకేనా? సో బాష్పోత్సేకం అంటేనేమో మొక్కల్లో అధికంగా ఉండేటువంటి నీరు నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్ళడం. బాష్పీభవనం అంటే ఏంటంటే ఏదైనా ఒక ద్రవ పదార్థం వాయు స్థితికి మారడాన్ని ఏమంటామంటే సాధారణంగా బాష్పీభవనంగా చెప్తాం. అంటే బాష్పోత్సేకం కూడా ఒక రకంగా బాష్పీభవనమే చెప్పుకోవచ్చు. బాష్పీభవన ప్రక్రియ ద్వారానే బాష్పోత్సేకం జరుగుతుంటుంది. బాష్పీభవనం ద్వారానే మేఘాలు ఏర్పడుతుంటాయి కదా. సో ఈ పాయింట్ ఏదో గుర్తుపెట్టుకోండి, అది బాష్పీభవనం, అదేవిధంగా ఇది వచ్చేసి బాష్పోత్సేకం. రైట్. నిత్య జీవితంలో మన చుట్టూ ఎన్నో రకాల మార్పులు గమనిస్తూ ఉంటాం. పక్కన పెట్టేస్తే ఇంకా పాలు పెరుగుగా మారడం. ఇక్కడ పాలు పెరుగుగా మారడం అనేటువంటి అంశంలో మనం ఒక 3-4 పాయింట్లు అయితే ఉంటాయి, తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. అవి వచ్చేసి ఏంటంటే మనకి గోరువెచ్చని పాలు, గుర్తుపెట్టుకోండి, గోరువెచ్చని పాలు కొద్ది పరిమాణంలో పెరుగు కలుపుతాం. దీన్నే తోడు పెట్టడం అంటుంటాం కదా. తోడు పెట్టిన తర్వాత జనరల్గా ఆ బౌల్ ఏదైతుందో వీ షుడ్ నాట్ మేక్ ఇట్ టిల్ట్, దాన్ని కదలనియొద్దండి. కదలకుండా అలాగే ఉంచితేనే తోడుతుంది. కదిలింది అనుకోండి, అక్కడ కెసిల్ లాంటి గడ్డలు ఏర్పడ్డప్పుడు ఏంటంటే అది మొత్తం బ్రేక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ గోరువెచ్చని పాలు మాత్రమే తోడుకుంటే గమనించాలి. గోరువెచ్చని పాలకు తోడేస్తేనే తోడుకుంటే, అంతే తప్ప బాగా వేడిగా ఉండే పాలకు లేదంటే బాగా చల్లగా ఉండేటువంటి పాలకు తోడేస్తే తోడుకోదు. ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో ఏ రకమైనటువంటి పాలకు తోడునేస్తే అంటే పెరుగుని కలిపితే పెరుగుగా మారుతుంది అని చూసినట్టయితే గోరువెచ్చని పాలు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ కదలకుండా ఉంచాలి, అదొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే రైట్, ఇక్కడ ఇంకొక పాయింట్ బాటమ్ లైన్ అయితే మనకు కనబడుతుంది. ఒక పదార్థం వాయు స్థితి నుండి ద్రవ స్థితికి మారడం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాయు స్థితి నుండి ద్రవ స్థితికి మారడం.
ఉదాహరణకు మన ఇంట్లో వేడి నీళ్ళు కాగబెడుతున్నాం. సో నీరంతా కూడా పైకి ఆవిరైపోతుంది మరిగిన తర్వాత. సో ఆవిరి పైన మనం ఒక చల్లని ప్లేట్ పెట్టామనుకోండి, ఇలా ఆ నీటి ఆవిరి కాస్త తగిలి మళ్ళీ ఏమవుతుంది, నీరుగా మారుతుంది. అంటే వాయు రూపంలో ఉండేది ద్రవ రూపంలోకి మారితే దాన్ని ఏమంటామంటే సాంద్రీకరణ అంటాం, కండెన్సేషన్ అంటాం. సో మనకు ఆల్రెడీ వచ్చింది కండెన్సేషన్. ఎక్కడ వస్తుంది? ఇక్కడ మేఘాలు ఏంటి, చల్లని గాలిని తగిలినప్పుడు మేఘాల్లో ఉండేటువంటి నీటి ఆవిరి నీటి బిందువుల రూపంలో, వర్షం రూపంలో నెమ్మదిగా ఎక్కడికి చేరుతాయి, భూమిపైకి చేరుతాయి. అంటే మేఘాలు వర్షించడానికి కారణం సాంద్రీకరణ. ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా పాలు పెరుగు రెండింటికి మధ్య తేడా ఏంటి అని చూసినట్లయితే, పాలు రుచికి తీయగా ఉంటాయి. కొంత రుచికి ఏంటంటే పెరుగుతో కంపేర్ చేసినప్పుడు తీయగా ఉంటుంది. అండ్ పెరుగు రుచికి కొద్దిగా పుల్లగా ఉంటుంది. పెరుగు వచ్చేసి పుల్లగా ఉంటుంది, గమనించాలి. ఈ రెండు టేస్ట్ పరంగా తేడా ఇక్కడ మనకి పాలకి పెరుగుకి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా మనకి చూద్దాం. రైట్, పాలు పెరుగుగా మారినప్పుడు ఏంటంటే ఇక్కడ మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవి గమనంలో పెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ పాలు పెరుగుగా మారినప్పుడు, ఏదైతే పాలు తోడేసినప్పుడు పెరుగుగా మారుతూ ఉంటుందో, మరి ఆ పదార్థం యొక్క ఏ అంశాలలో మార్పు సంభవించింది అనేది ఇంపార్టెంట్. ఆ పదార్థం యొక్క రంగులో మార్పు చెందుతుంది. అంటే పాలని చాలా తెల్లగా ఉంటాయి, పెరుగుగా తోడుగానే లైట్ ఎలోయిష్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా రుచిలో తేడా కనపడుతుంది కదా, పాలేమో తీయగా ఉంటాయి, పెరుగు వచ్చేసి కొంత పుల్లగా కనపడుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా స్థితిలో కూడా తేడా వస్తుంది. పాలేమో ద్రవ స్థితిలో ఉంటే పెరుగేమో ఘనస్థితిలోకి మారిపోతుంది. కంపల్సరీ ఇవి గుర్తుపెట్టుకోవాలి. పాలు పెరుగుగా మారినప్పుడు క్రింది అంశాలలో మార్పులను గమనించవచ్చును. ఏంటి? రంగు, రుచి, స్థితిలో మార్పులు. ఇంపార్టెంట్, ఇది ఒక పాయింట్. ఓకేనా? సో ఈ సూచికల ఆధారంగా పాలు పెరుగు మార్పు చెందని చెప్పవచ్చును. ఇవి మెయిన్ అంటే ఎలాంటి చేంజెస్ అనేవి. రైట్, ఇక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుందండి. ఏం లేదు, అది గోరువెచ్చని పాలు దాంట్లో, చల్లని పాలు దాంట్లో, అదేవిధంగా వేడిగా ఉండేటువంటి పాలు దాంట్లో తీసుకుని తోడేసినప్పుడు గోరువెచ్చని పాలు మాత్రమే తోడుకుంటాయి, పెరుగుగా మారుతుంది. అండ్ ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితి, ఇక్కడ గమనించండి, ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారడాన్ని ఏమంటామంటే స్ఫటికీకరణం, లేదంటే క్రిస్టలైజేషన్ అంటాం. సో ఇది ఎక్కడొచ్చింది మనకు అని చూసినట్లయితే, స్ఫటికీకరణం అనేది ఎక్కడొచ్చిందండి? స్ఫటికీకరణం మన పదార్థాలను వేరు చేసే క్రమంలో ఉప్పు నీటి నుండి ఉప్పును వేరు చేయడం ఉంటుంది. సో అప్పుడు వచ్చింది మనకి పాయింట్ ఏంటి, ఉప్పు నీటిని సాధారణంగా వేడి చేసినప్పుడు నీరంతా ఆవిరైపోతుంది, అడుగు భాగంలో మొత్తం కూడా స్ఫటికాలు లేదంటే పొడి వంటి నిర్మాణం మిగిలిపోతుంది. ఇలా స్ఫటికీకరణ పద్ధతిలో ఉప్పు నీటి నుండి ఉప్పును వేరు చేయొచ్చు అనేటువంటిది మనకు అక్కడ వచ్చిందండి. అది ఒకసారి గమనించండి. అంటే అక్కడ ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణము అంటాం. స్ఫటికీకరణం అంటే గమనించాలి అది కూడా. ఓకేనా? రైట్, ఇక్కడ 3 పాత్రలు తీసుకొని ఇంతకుముందు అక్కడ మనకి ఏదైతే డయాగ్రామ్ చూపించాడో అది ఎక్స్పెరిమెంట్ అండి, సింపుల్ ఏం లేదు. గోరువెచ్చని పాలు మాత్రం పెరుగుగా మారుతుంటాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంకొక పాయింట్, ఇది ఒక పాయింట్ ఇదే గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ పాలు పెరుగుగా మారడానికి కారణమైనటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. ఇది ఒక తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి అడిగేందుకు అయితే ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్స్లో. పాలు పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా ఏంటి? లాక్టోబాక్టీరియా, లేదంటే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాగా చెప్తుంటాం. అది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఒక పాయింట్. అండ్ ఋతువులలో మార్పు అండి. ఋతువుల్లో మార్పు ఏంటి? సాధారణంగా మనకు ఎండాకాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, చలికాలం, ఇలా రకరకాల మార్పులు అనేవి జరుగుతుంటాయి. అంతేకాకుండా సూర్యుని యొక్క దిశలో కూడా మార్పు. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడంటే తూర్పున అని చెప్తాం. కొన్ని సందర్భాల్లో తూర్పుకు దక్షిణానికి మధ్యకి వెళ్ళిపోతుంటాడు, కొన్ని సందర్భాల్లో తూర్పుకి ఉత్తరానికి మధ్యలో వెళ్ళిపోతుంటాడు. సో May 15 ఆ ప్రాంతంలో చూసినట్లయితే ఎగ్జాక్ట్గా తూర్పు ప్రాంతంలో ఉదయించడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా మే తర్వాత ఇలా డిసెంబర్కి వెళ్ళే కొద్దీ నెమ్మదిగా ఇలా టిల్ట్ అవుతుంటాడు సూర్యుడు. సూర్యోదయం ఎక్కడ జరుగుతుందంటే సాధారణంగా ఆగ్నేయ మూలలో జరుగుతుంటుంది. అంటే తూర్పుకి దక్షిణానికి ఆ మూల కొంత అంటే దక్షిణ వైపు ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట సూర్యోదయం అనేది. సో అక్కడ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది మనకి, చూద్దాం అది ఏంటి అనేది. రైట్, ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం తగ్గుతుంది. ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో ఇక్కడ ఉష్ణోగ్రతకు అదేవిధంగా గాలి పీడనానికి ఏంటి డిఫరెన్స్ అనేది కనపడుతూ ఉంటుంది మనకి. ఉష్ణోగ్రత పెరిగినట్లయితే గాలి యొక్క పీడనం తగ్గుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంది. ఉష్ణోగ్రత పెరిగితే ఏమవుతుంది? గాలి పీడనం అనేది తగ్గుతుంది. అండ్ అదేవిధంగా చలికాలంలో చూసినట్టయితే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది, మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఎండాకాలంలో చూసినట్టయితే రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. చలికాలంలో రాత్రి సమయం ఎక్కువ, అదేవిధంగా ఎండాకాలంలో చూసినట్టయితే రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఓకే, ఆ పాయింట్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా చూసినట్టయితే మనకి ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం టైం అనేది ఇవ్వడం జరిగింది. డిసెంబర్ మే నెలలో పగటి సమయపు నిడివి ఏదైతే ఉందో, అంటే డిసెంబర్లో ఎలా ఉంటుంది, మేలో ఎలా ఉంటుంది. డిసెంబర్లో ఏంటి సాధారణంగా ఏంటిది, ఇది చలికాలం అండి. ఇది చలికాలం కాబట్టి ఏంటి పగటి సమయం అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? వేరస్ మే వచ్చేసి ఎండాకాలం కాబట్టి ఇక్కడ
ఇక్కడ వచ్చేసి పగటి సమయం తక్కువ కాదండి ఇక్కడ రైట్, ఇక్కడ పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో యాక్చువల్గా డిసెంబర్లో చలికాలం కదా, సో ఆ టైంలో ఏంటంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది, పగటి సమయం తక్కువగా ఉంటుంది. ఓకే, అదే మేలో చూసినట్టయితే ఎండాకాలం కదా, ఇక్కడ వచ్చేసి పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక్కడ పగటి సమయం వచ్చేసి ఏంటంటే మనకి తక్కువగా ఉంటుందండి. రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది, పగటి సమయం తక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. అది క్వైట్ కామన్, ఎందుకంటే ఎండాకాలంలో మనం 5:30, 6కే లైట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మనకు. ఓకే, ఇక్కడ ఒకసారి టేబుల్ని గమనించండి. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం మేలో, డిసెంబర్లో, సో 1 నుండి 30 రోజులు అయితే ఇవ్వడం జరిగింది మనకి. మీరు ఇక్కడ పెద్దగా ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. డిసెంబర్లో సింపుల్గా చలికాలం ఏంటంటే రాత్రి సమయం ఎక్కువ, పగటి సమయం తక్కువ. మేలో వచ్చేసి ఏంటి, పగటి సమయం ఎక్కువ, రాత్రి సమయం తక్కువ. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, 2 నెలలు కాబట్టి, ఒకటి చలికాలంలో, అదేవిధంగా ఒకటి వచ్చేసి ఎండాకాలం నెల. అండ్ భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటామండి, భూభ్రమణం అంటాం. తన చుట్టూ తను తిరగడం వల్ల వాతావరణంలో మార్పులు, ఋతువులు అనేవి ఏర్పడుతుంటాయి. సో ఇక్కడ ఋతువులు ఏర్పడడానికి గల కారణం ఏంటంటే భూభ్రమణం. భూమి తన అక్షం చుట్టూ తాను, అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం ద్వారా వివిధ రకాల ఋతువులు అనేవి ఏర్పడతాయి అనేటువంటి పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మే నెలలో అన్నిటికంటే పొడవైన పగటి సమయం నిడివి ఎంత అనేది అక్కడ మన టేబుల్ చూస్తే అర్థమవుతుంది. జస్ట్ ఈ క్వశ్చన్లకు ఒక్కసారి టేబుల్ చూడండి. మే నెలలో అన్నిటికంటే పొడవైనటువంటి పగటి సమయపు నిడివి ఎంత, అదేవిధంగా డిసెంబర్ మరియు మే నెలలో ఒకే ఋతువు చెందుతాయా, ఏ నెల ఏ ఋతువు చెందుతుంది, ఇది అవసరం లేదు మనకి. ఇది ఒకటి పాయింట్ అయితే అక్కడ చూడండి, టేబుల్ చూసేసి ఇక్కడ ఆన్సర్ రాసుకుంటే సరిపోతుంది. మీరు కంపల్సరీ ఇది రాసుకోండి. రైట్, ఇక్కడ అన్ని ఋతువుల్లో సూర్యుడు ఖచ్చితంగా తూర్పు దిశలోనే ఉంటాడా అనేది ఇక్కడ క్వశ్చన్ మనకి. ఇది వచ్చేసి మన కంపాస్ అండి, దిక్సూచి అంటుంటాం కదా, ఇది ఎప్పుడు కూడా నార్త్ని ఇండికేట్ చేస్తుంది. దిక్సూచిలో ఏదైతే కలర్ వేసిన పాయింట్ ఉందో ఇది నార్త్ని, ఇది సౌత్ని, ఇది ఈస్ట్ని, అదేవిధంగా ఇది వెస్ట్ని ఇండికేట్ చేసేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అండి, ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా ఇక్కడ నార్త్, అదేవిధంగా ఇక్కడ సౌత్ అండి. ఒకసారి ఇక్కడ గమనించండి, ఇక్కడ మే నెలలో చూసినట్టు ఆల్మోస్ట్ ఇది మే నెలకు సంబంధించినటువంటి సూర్యోదయం. సూర్యోదయం ఏంటి, ఆల్మోస్ట్ ఈస్ట్ ఫేసింగ్లో జరుగుతూ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో జరుగుతుంది అనమాట. అదే ఇక్కడ చూసినట్టయితే మనకి డిసెంబర్లో చూసినట్లయితే ఇది ఈస్ట్, సౌత్, అంటే ఈస్ట్ నుంచి కొంచెం డీవియేట్ అయిపోయి వచ్చింది, సౌత్కి వచ్చేసింది. అంటే సూర్యోదయము డిసెంబర్ నెలలో ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ చూసినట్లయితే సౌత్ వైపు, కొంత ఈస్ట్ నుండి కొంత సౌత్ వైపు జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కొన్ని సందర్భాల్లో నార్త్ వైపు కూడా సూర్యోదయం అవుతుంది, అంటే కంప్లీట్ నార్త్ అంటే ఇక్కడ కాదు, సో ఈస్ట్ నుండి కొంచెం ఉత్తర దిశగా కూడా మనకు సూర్యోదయం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ అది పక్కన పెట్టేసినట్టయితే అసలు యాక్చువల్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్టయితే రైట్ కాలంలో ఒక్కసారి చూడండి, ఇక్కడ అబ్బాయి నిలిచి ఉన్నాడు. అబ్బాయి నిలిచి ఉంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటి మనకంటే ఇది వచ్చేసి తూర్పు, ఇది వచ్చేసి ఏమో సౌత్ అవుతూ ఉంటుంది కదా, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. కొంచెం ఇక్కడ సౌత్ వైపు ఉంది చూడండి, అందుకనే చూడండి ఇక్కడ నీడ ఎలా క్రాస్ పడుతుంది. ఎగ్జాక్ట్ మనకి ఈస్ట్ వైపు సూర్యోదయం అయిందనుకోండి, నీడ ఎలా పడుతుంది, ఇలా పడుతుంది యాక్చువల్గా. ఓకేనా, సో అది పక్కన పెట్టేసి దాని గురించి తర్వాత మనకు కనపడుతూ ఉంటుంది. అండ్ మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో అనేక యాంత్రిక రసాయన చర్యలకు గురి అయ్యి చిన్న పదార్థాలుగా మారిపోతుంది. సో ఇక్కడ జీర్ణక్రియలో ఏ ప్రక్రియ ఉపయోగపడుతుంది అంటే యాంత్రిక ప్రక్రియ ఉపయోగపడుతుంది, అదేవిధంగా రసాయన చర్యలు. ఈ 2 చర్యలు జరిగి ఆహారం పెద్ద రేణువుల రూపంలో ఉంటే చిన్న రేణువుల రూపంలోనికి మొత్తం కూడా విడగొట్టబడుతుంది అనమాట. మొత్తం కూడా బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఏంటంటే అబ్జార్బ్ అయిపోతుంది, మన శరీరంలోకి అబ్జార్బ్ చేసుకోబడి శక్తి అనేది విడుదలవుతూ ఉంటుంది. గమనించండి. రైట్, ఒకసారి గమనించండి, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ మనకి ఈస్ట్ వైపే సూర్యుడు అనేది ఉదయిస్తూ ఉన్నాడు కాబట్టి అబ్బాయి యొక్క నీడ ఎలా పడిందండి, స్ట్రైట్గా పడింది ఇక్కడ. ఓకే, అండ్ ఈ డయాగ్రామ్ పక్కన పెట్టేసినట్టయితే ఒకసారి చూద్దాం ఇది మనం. సో దీని గురించిన ఇన్ఫర్మేషన్ మనకు ఏమిటి అని చూసినట్టయితే సూర్యుడు ఎల్లప్పుడూ ఖచ్చితమైన తూర్పు దిశలో ఉదయించడం తెలుసుకోండి. ఇది ఒకటి గమనించండి, ఒకవేళ స్టేట్మెంట్స్లో అడగొచ్చండి, సూర్యుడు ఎల్లప్పుడూ కూడా తూర్పు దిశలో ఉదయిస్తాడు, తప్పు, స్టేట్మెంట్ తప్పు అవుతుంది. సూర్యుడు ఎల్లప్పుడూ ఖచ్చితమైన తూర్పు దిశలో ఉదయించడు. గమనించండి, కొంచెం అటువైపున కొంచెం ఇటువైపున టిల్ట్ కావచ్చు, లేదంటే మే 15వ తారీఖున, సో దాదాపు అంటే ఈరోజు అంటే ఈరోజే ఎగ్జాక్ట్లీ సో మనకి తూర్పున ఎగ్జాక్ట్లీ ఉదయించడానికైతే ఛాన్స్ ఉంది. గమనించండి. రైట్, ఒక్కసారి ఇక్కడ గమనించండి, మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయం దిశ తూర్పు దిశను కొద్దిగా దక్షిణం వైపు. ఇక్కడ చూడండి, అక్కడ డిసెంబర్ 20 డేట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సూర్యోదయం ఎక్కడవుతుంది మనకి, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, అదేవిధంగా ఇది ఇది నార్త్, ఇది సౌత్.
అంటే ఇక్కడ మనకి డిసెంబర్ 20 డేట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. సో ఈస్ట్ నుండి కొంతగా దక్షిణం వైపు ఉదయించడానికైతే ఛాన్స్ ఉందన్నట్టుగా ఇక్కడ చెప్తుంది. ఏంటి డిసెంబర్ 20. అది పక్కన పెట్టేసినట్లయితే నెక్స్ట్ ఏంటి, ఒకవేళ తూర్పు దిశలో అంటే తూర్పు నుండి కొంత దక్షిణం వైపు సూర్యోదయం జరిగినట్లయితే ఇక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే నీడెటు ఏర్పడుతుంది ఉత్తరం వైపు ఏర్పడుతుంది, గమనించాలి. సో దక్షిణ వైపు జరుగుతుంది, తూర్పు దిశ నుండి కొద్దిగా దక్షిణ వైపు జరుగుతుంది కాబట్టి బాలుడి నీడ ఇది కాదు, ఇంతకుముందు డయాగ్రామ్లో అతనికి ఎడం వైపు పడుతూ ఉంటుంది, గమనించాలి. సో మేబీ కొంచెం అంటే టిపికల్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఒక విద్యార్థి లేదంటే ఒక బాలుడు డిసెంబర్ 20వ తేదీన సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో సూర్యునికి ఎదురుగా నిల్చున్నాడు. అప్పుడు అతని యొక్క నీడ ఇటువైపు పడుతుంది, అంటే బాలునికి ఎడం వైపు పడుతుంది. లేదంటే సింపుల్గా ఏంటి, నార్త్ వైపు పడేందుకైతే ఛాన్స్ ఉంటుంది, గమనించండి. ఓకేనా, నార్త్ వైపు కొంచెం ఏంటి, ఇక్కడ నార్త్ వెస్ట్కి మధ్యలో కొంచెం ఇలా పట్టాలి, అంటే మొత్తం కూడా కంప్లీట్ కాదు, కొంత వెస్ట్ నుండి కొంత డీవియేట్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా వెస్ట్లో పడాలి కానీ డీవియేట్ అయిపోయి ఇలా పడుతూ ఉంటుంది అనమాట. అదొకటి గమనంలో ఉంచుకోండి. అండ్ రెండో అంశం వచ్చేసి బాలు నీడ అతనికి ఎడం వైపు కొద్దిగా ఉత్తరం వైపు ఏర్పడుతుంది, గమనించాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కొంచెం, అంటే లెవెల్ 3 క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలనుకుంటే ఇలా చేయొచ్చండి. ఒక విద్యార్థి డిసెంబర్ 20వ తారీఖున సూర్యోదయం అవుతుంటే దానికి ఎదురుగా నిలబడ్డప్పుడు అతని యొక్క నీడ ఎటువైపు ఏర్పడుతుందంటే బాలుని ఎడమ చేయి వైపు ఉత్తరం వైపు ఏర్పడుతూ ఉంటుంది, అది ఒకటి గమనించాడు. అండ్ మే 15వ తేదీ ఎగ్జాక్ట్ ఈరోజు మార్నింగ్ అండి. సో దాదాపు సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది, అందుకే బాలుని యొక్క నీడ ఖచ్చితంగా అతని వెనుక పడమర వైపు పడుతుంది, అతని యొక్క వెనుక వైపు పడుతుంది. ఇంపార్టెంట్ ఇక్కడ ఈ కేసు అనమాట. ఇదేంటి, మే 15th అండి, ఇది మే 15th వచ్చేసి నీడ ఇక్కడ సూర్యోదయం ఏంటి ఎగ్జాక్ట్గా తూర్పున పడుతుంది కాబట్టి, తూర్పున జరుగుతుంది కాబట్టి ఇతని యొక్క నీడ ఏంటి ఎగ్జాక్ట్గా మనకేంటి వెస్ట్కి పడుతూ ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్ నీడ అతని యొక్క వెనుక భాగంలో ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ నుండి క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంది, కాబట్టి ఖచ్చితంగా రెండేట్లు గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 20, అదేవిధంగా మే 15. ఈరోజు లెసన్ అవుతుంది మే 15, అదే గుర్తుపెట్టుకోండి. అలాగే రైట్, సూర్యుని దిశలో కలిగే స్వల్పమైన మార్పే ఋతువుల్లో మార్పుకి ఒక కారణం అవుతుంది. ఇక్కడ గమనించండి, ఋతువుల్లో మార్పులు ఏర్పడడానికి గల కారణం ఏంటంటే సూర్యుని దిశలో కలిగేటువంటి స్వల్పమైన మార్పే. సూర్యుడి దిశలో అంటే సూర్యోదయంలో ఎక్కడైతే మార్పు జరుగుతుందో ఆ మార్పు వల్లనే మనకేంటి ఋతువులు అనేవి ఏర్పడుతున్నాయి. ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుందంటే టిల్ట్ అయి ఉంటుంది భూమి కొంచెం. సో ఎగ్జాక్ట్ 90 degrees యాంగిల్లో ఉండదు, కొంత ఇట్లా టిల్ట్ అయి ఉంటుంది కాబట్టి రొటేషన్ అయ్యేటువంటి క్రమంలో సూర్యోదయం అనేది కొంచెం అటుగా మనకు ఏర్పడేందుకైతే ఛాన్స్ ఉంది. ఇది సూర్యుని దిశలో కలిగే మార్పుల వలన మనకి ఋతువులు ఏర్పడతాయనే పాయింట్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్, వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకోండి, అంటే నీటి నుండి కూడా మనం శక్తి అనేది వస్తూ ఉంటుంది. సో రకరకాలుగా. అండ్ ఇక్కడ ఒక్కసారి ఈ టేబుల్ ఒక్కసారి గమనించండి. ఈ టేబుల్ గమనించినట్లయితే మనకి ఒక పాయింట్ 2-3 పాయింట్స్ కనపడుతున్నాయి చూడండి. రైట్, ఏంటి, పాలు పెరుగుగా మారడం దీనిలో మార్పు ఒకసారి గమనించండి. స్థితిలో మార్పు, రుచిలో మార్పు, వాసనలో మార్పు, రంగులో కూడా మార్పు అండి. ఓకేనా, రైట్, ఆ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. గోరువెచ్చని పాలు తోడుపెట్టడం, దీనివల్ల పాలలో ఒక రకమైన బ్యాక్టీరియా పెరిగి అది పాలను పెరుగుగా మార్చేస్తుంది. సో ఇదేంటి, లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా పేరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఋతువుల్లో మార్పు వలన రకరకాల మార్పులు, మనం ధరించే దుస్తుల్లో మార్పులు, గాలి చల్లదనంలో వేడిలో మార్పు, తీసుకునే ఆహార పానీయాల్లో మార్పు, పగటి రాత్రి సమయాల్లో మార్పు, లభించేటువంటి పండ్లలో పువ్వుల్లో కూడా మార్పు. సో ఇవన్నీ కూడా ఋతువుల అనుగుణంగా జరిగేటువంటి మార్పులు. అండ్ అదేవిధంగా సూర్యోదయం దిశలో కలిగినటువంటి మార్పు కూడా సో ఋతువులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. రైట్, ఇక్కడ ఒక్కసారి గమనించినట్లయితే ఋతువుల్లో మార్పు అనేది నెమ్మదిగా ఉంటుంది, పాలు పెరుగుగా మారడం అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఏంటి, ఋతువులతో పోల్చినప్పుడు ఏంటంటే పాలు పెరుగుగా మారడం అనేది, అంటే ఇక్కడ ఎప్పుడైనా ఒకటి నెమ్మది ఒకటి వేగం అనేది ఎప్పుడు చెప్తామంటే రెండింటిని కంపేర్ చేసినప్పుడు మాత్రమే వేగం అని చెప్తూ ఉంటామండి. ఓకేనా, రైట్, ఇక్కడ పాలు పెరుగుగా మారడం అనేది ఏంటంటే సింపుల్గా ఇది చాలా ఫాస్ట్, అంటే ఋతువులు ఏర్పడేదానికంటే చాలా వేగంగా జరుగుతుంటుంది. ఓకేనా, మరి ఒకవేళ పాలు పెరుగుగా మారడం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో సో దీనికంటే ఇంకా నెమ్మదిగా అంటే ఇంకా ఫాస్ట్గా జరిగేటువంటి కొన్ని ప్రక్రియలు కూడా ఉంటాయండి. సో పైకి విసిరినటువంటి బాల్ కింద పడడం, అదేవిధంగా పాలు పెరుగుగా మారడం, ఏది వేగంగా జరుగుతుందంటే పైకి విసిరేసిన బాల్ కింద పడడం. ఓకేనా, ఇలా జరిగేటువంటి అంటే ఒక మార్పుతోటి ఇంకొక మార్పును కంపేర్ చేసినప్పుడే ఆ మార్పు నెమ్మదిగా జరుగుతుందా లేదా వేగంగా జరుగుతుందా అనేటువంటి చెప్పగలుగుతూ ఉంటాం. పోల్చినప్పుడు మాత్రమే ఆ యొక్క మార్పు యొక్క వేగాన్ని చెప్పొచ్చు. రైట్, ఇక్కడ రైట్ సైడ్ కాలంలో చూసినట్లయితే నెమ్మదైందా వేగమైందా అనేది మరొక మార్పుతో పోల్చినప్పుడు అర్థమవుతుంది. అండ్
ఇది ఆల్రెడీ చూసాం ఈ పాయింట్. అండ్ డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున మనకి ఇప్పుడు పాకెట్ కర్డ్ తీసుకుంటూ ఉంటాం కదా, పాలు అంటే పెరుగు ప్యాకెట్స్ కొనుక్కుంటూ ఉంటాం మనం. ఆ పెరుగు ప్యాకెట్లు ఎక్కడ తయారు చేస్తారంటే డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడానికి ఏమంటారంటే కోయాగ్యులేషన్ అంటాం. అది ఒక్కటి గమనంలో పెట్టుకోండి. కోయాగ్యులేషన్ అంటే డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడానికి కోయాగ్యులేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైట్, పాలు పెరుగుగా మారడం ఒక శాశ్వతమైన మార్పు. ఎందుకంటే మళ్ళీ పెరుగుని ఏంటంటే పాలగా మార్చలేం కాబట్టి అది శాశ్వతమైన మార్పు. ఏదైనా ఒక పదార్థం కొత్తది ఏర్పడ్డది అంటే అది శాశ్వతమైన మార్పే, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ మార్పులు నెమ్మదిగా జరిగి ఉంటాయి, కొన్ని వేగంగా జరిగాయి, కొన్ని సహజంగా జరిగాయి, ఇంకొన్ని మానవ ప్రమేయం వల్ల జరిగాయి, కొన్ని ఏమో తాత్కాలికమైన, మరికొన్ని శాశ్వతమైన, రకరకాలుగా మార్పుల్ని వర్గీకరించవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కొన్ని మార్పులు అయితే ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన టేబుల్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ కాలంలో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే రైట్ పెద్దగా చెప్పుకోదగ్గ ఏమి లేవు ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక్కడ బాటమ్ లైన్లో చూడండి, ప్రీ హిస్టారిక్ యుగంలో మొక్కలు జంతువుల అవశేషాల నుండి బొగ్గు, ఖనిజవాయు, పెట్రోల్ మొదలైనటువంటి శిలాజ ఇంధనాలు తయారవుతాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే క్రింది వాటిలో శిలాజ ఇంధనం ఏంటి అంటాడు, బొగ్గు, ఖనిజవాయు, అదేవిధంగా పెట్రోల్. ఈ మూడు కూడా ఎక్కడ నుండి ఏర్పడ్డాయండి? సింపుల్గా మొక్కలు జంతువుల అవశేషాలు భూమిలో, అంటే చనిపోయినప్పుడు లేకుంటే ప్రమాదం జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి భూమిలో కూరుకుపోతాయి మొక్కలు జంతువులు. అలా కూరుకుపోయినప్పుడు లోపల ఉండేటువంటి అధికమైనటువంటి వేడిమి, ఒత్తిడి, ఆక్సిజన్ లేకపోవడం వల్ల అవి పాక్షికంగా దహనమవుతాయి. అంటే కొంతవరకు కాలిపోతుంటాయి. కాలిపోయిన తర్వాత లేదంటే పూర్తిగా దహనమై కూలిపోయి ఏదో అయిపోయి దాని నుండి ఇంధనాలు అనేది తయారవుతుంటాయి. లైక్ బొగ్గు కావచ్చు, ఖనిజవాయువు కావచ్చు, నెక్స్ట్ పెట్రోల్, సహజవాయువు అంటుంది నేను యాక్చువల్గా, సహజవాయువు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏమంటామంటే శిలాజ ఇంధనాలు. ఇవి ఎక్కడి నుండి తయారవుతాయి అంటే మొక్కల నుండి, జంతువుల నుండి తయారైతే గమనించండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో పెద్దగా ఏం లేదు. అండ్ రైట్, ఇక్కడ చూసినట్లయితే దీపావళికి కాల్చేటువంటి మనం పేలుస్తూ ఉంటాం కదా టపాకాయలు, వచ్చేసి రసాయన మార్పుకి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. అంటే టపాకాయలు పేల్చడం అనేది ఈ రకమైనటువంటి మార్పు అంటారు, రసాయన మార్పు. ఎందుకంటే అక్కడ కొత్త పదార్థాలు ఏర్పడుతున్నాయి, సౌండ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, కాంతి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా బూడిద, మంట, నెక్స్ట్ పొగ, ఇవన్నీ కూడా కొత్త కొత్త పదార్థాలు ఏర్పడుతుంటాయి కాబట్టి అది కంప్లీట్గా రసాయన మార్పుకి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఒకసారి చూసినట్లయితే కొన్ని మార్పులు సహజంగా, కొన్ని ఏమో కృత్రిమంగా జరుగుతుంటాయి. ప్రతి మార్పుకు తప్పనిసరిగా కొన్ని కారణాలు ఉంటాయండి. అండ్ మార్పు సూచికలు పక్కన పెట్టేద్దాం. రైట్, నేను వచ్చేసి కవర్ అయిపోయాయి కదా. స్థితిలో మార్పు, రంగులో మార్పు, పరిమాణంలో మార్పు, రుచిలో మార్పు మొదలైన మార్పులనేవి అనేక రకాలుగా వర్గీకరించవచ్చు అని చెప్పొచ్చు కదా. నెక్స్ట్ రైట్, బాటమ్ లైన్ చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది మనకి, పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. పదార్థం స్థితిలో మాత్రమే, గమనించండి ఇక్కడ స్థితిలో మాత్రమే, ఒక స్థితి నుండి మరొక స్థితికి మారినప్పుడు భౌతిక మార్పుగా చెప్తుంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కొంత వాటర్ని తీసుకొని, ఒక గ్లాస్లో వాటర్ని తీసుకొని దీన్ని మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందండి, మంచుగడ్డ అనేది మనకి ఏర్పడుతుంది. ఇలాంటి మంచుగడ్డ ఏర్పడుతుంది. అంటే ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారింది. అంటే ఇక్కడ స్థితిలో మార్పు జరిగితే ఈ మార్పు ఏంటి అంటే భౌతిక మార్పు. సో ఈ మంచుగడ్డను తీసుకుపోయి ఇక్కడ పెట్టేసామనుకోండి, ఏమవుతుంది, నెమ్మదిగా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి మొత్తం కూడా వాటర్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా వాటర్ అయిపోయి అంటే ఇక్కడ ఘనస్థితి నుండి తిరిగి ఏమైంది, ద్రవ స్థితికి మారిపోయింది. ఇది కూడా స్థితిలో మార్పు కాబట్టి ఇది కూడా భౌతిక మార్పు. ఈ నీటిని పట్టుకుపోయి బాగా వేడి చేస్తాం. వేడి చేస్తే ఏమవుతుందండి, ఒక గిన్నెలో వేసి వేడి చేస్తాం, ఏమవుతుంది, మొత్తం కూడా ఆవిరైపోతుంది. ఇలా ఆవిరైపోతుంది కదా. సో ఇలా ఆవిరవడం కూడా ఏంటి, స్థితిలో మార్పు. ద్రవ స్థితి నుండి మళ్ళీ ఏమైందండి, వాయు స్థితికి. ఇది కూడా ఏంటి, భౌతిక మార్పు. నెక్స్ట్ అలా కాకుండా వాయువుని పట్టుకొని, నీటి ఆవిని పట్టుకొని చల్ల చేసామనుకోండి, మళ్ళీ నీరు అనేది ఏర్పడుతుంది. ఓకేనా, సో కండెన్సేషన్ అంటాం దాన్ని. అది కూడా భౌతికమైన. అంటే సింపుల్గా ఒక పదార్థం స్థితిలో మార్పు జరిగినట్లయితే సింపుల్గా దాన్ని ఏమంటామంటే భౌతిక మార్పు లేదంటే ఫిజికల్ చేంజ్గా చెప్పేస్తూ ఉంటాం. రైట్, ఇక్కడ ఒకసారి బాటమ్ లైన్లో కూడా మనకు ఒక పాయింట్ అయితే కనపడుతుంది. ఇంధనాల్లో నిలవ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, సో ఇంధనాల్లో నిలవ ఉండేటువంటి శక్తి ఎక్కడ ఉంటుందండి, ఇంధనాలు అంటే ఏంటి, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, సహజవాయువు, ఇవన్నీ కూడా ఇంధనాలుగా చెప్తుంటాం. ఈ ఇంధనాల్లో శక్తి నిలవ ఉంటుందండి. ఈ శక్తి అనేది నిలవ ఉంటుంది. ఈ శక్తి ఎప్పుడు విడుదల అవుతుందంటే ఇంధనం మండినప్పుడు. సో ఇంధనం అనేది ఇగ్నైట్ అవుతూ ఉంటుంది. మన బండిలో పెట్రోల్ పోస్తాం, పెట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, మిషన్ అంటే ఇంజన్లోకి వెళ్తుంది. ఇంజన్లోకి వెళ్ళినప్పుడు బర్న్ అవుతుందండి. ఆ పెట్రోల్ బర్న్ అయినప్పుడు మనకు శక్తి అనేది విడుదలవుతుంది. అంటే ఇంధనాల్లో నిలవ ఉన్న శక్తి అనేది యాంత్రిక శక్తిని కలిగిస్తుంది. అంటే ఏదైనా ఒక భౌతికంగా ఉండేటువంటి పరికరాన్ని కదిలిస్తూ ఉంటుందన్నమాట. అంటే మనం పెట్రోల్ పోసాం, పెట్రోల్ మండుతూ ఉంటుంది, శక్తి విడుదలవుతుంది. ఆ శక్తే మన బైక్ని ముందుకు నెట్టేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంధనాల్లో నిలవ ఉండే శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. యాంత్రికమైనటువంటి
చలనాన్ని కలిగించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే వివిధ రకాల పదార్థాలు అండ్ రకరకాల మార్పులు మన చుట్టూ జరిగేటువంటి మార్పులు. రైట్, నెక్స్ట్ సెషన్లో మరొకటి నీరు గురించి నెక్స్ట్ సెషన్ అయితే ఉంది, అది రేపు చూద్దామండి. వెల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.